నమస్కారం. ఈరోజు మనం ఒక కేరళ స్పెషల్ స్నాక్ చేయబోతున్నాము. ఇది కేరళలో కన్నూర్ అప్పం అంటారు, అలాగే కారే అప్పం అని కూడా అంటారు. చాలా సాఫ్ట్గా ఉండే ఒక టీ టైమ్ స్నాకే ఇది. ఒక సైడ్ ఏమో బ్రౌన్ కలర్లో, ఒక సైడ్ వైట్ కలర్లో ఉంటుంది. మనం దీనికి ముందు ఉన్నియప్పం చేసి ఉన్నాము, దానిది ఇంకొక వెరైటీ ఇది. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఓరం ఛానల్. దీనికి ముందుగా మనం 1.5 కప్పు దాకా బియ్యం నానబెట్టుకోవాలి. అరకప్పు కుక్కడ్ రైస్ కావాలి, అలాగే అరకప్పు దాకా షుగర్ కావాలి, ఒక 4 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి కావాలి. ఇది మనం మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యంని ఒక 4-5 అవర్స్ దాకా నానబెట్టాలి. ఇప్పుడు మనం తీసిపెట్టిన వస్తువులన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. 1 కప్పు దాకా వాటర్ తీసుకుంటున్నాను. అది మొత్తం వేయాల్సిన అవసరం లేదు, ఒక 3/4 కప్పు దాకా సరిపోతుంది. అది మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక వెసల్లోకి పోసుకోవాలి. మరీ దోశ పిండిలాగా ఉండకూడదు, మరీ ఇడ్లీ పిండిలాగా ఉండకుండా మధ్యలో ఉండే కన్సిస్టెన్సీ కావాలి. షుగర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇది ఒక 8 అవర్స్ దాకా రోస్ట్ చేయడానికి పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత మనం పిండి తీసుకొని దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం ఒక గ్లాసులోకి తీసుకుంటే ఈజీగా పోసుకోవచ్చు. మనం పొంగడాలు చేసే పాత్రలోనే ఇది చేస్తున్నాము. మేమైతే ఉన్నియప్ప చట్టి అంటాము. ఆ పాత్రలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా అయిపోకూడదు, మీడియం హీట్గా ఉండేటప్పుడే మనం పిండి పోసుకోవాలి. గ్లాసులో తీసుకోవడం వల్ల ఈజీగా పోసుకోవచ్చు. ఆయిల్ మీడియం హీట్ ఎక్కినప్పుడు ఇలా గ్లాసులో తీసుకొని కొంచెం కొంచెం అంటే ఒక హోల్ నిండుగా పోసుకోవాలి. మరీ నిండుగా కాదు, 3/4 భాగం దాకా పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం వెయిట్ చేయకుండా ఏమంటే తిప్పేయాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ అప్పంకి ఒక సైడ్ ఏమో వైట్ కలర్లో ఉండాలి, ఒక సైడ్ ఏమో బ్రౌన్ కలర్లో ఉండాలి. అందుకని ఒక సైడ్ ఎమ్మంటే తిప్పేసేసుకొని ఇంకొక సైడ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేయచ్చు. ఈ అప్పానికి వైట్ ఉన్నియప్పం అని పేరుంది, కారే అప్పం అని పేరుంది. ఈ ఉన్నియప్ప చట్టికి ఇంకొక పేరు కార చట్టి అని అంటారు, అందుకని అలా కూడా పేరుంది. ఇలాగా రెడీ అయిన తర్వాత తీసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా పెడితేనే లోపల ఉడిగిపోతుంది, లేకపోతే లోపల ఉడగదు, పిండి పిండిగా ఉండిపోతుంది. ఈ అప్పం బాగా సాఫ్ట్గా ఉండే ఒక అప్పం ఇది. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సింపుల్గానే చేసుకోవచ్చు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.